హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే బిసిబెల్లబాత్ చూపించబోతున్నాను. దీన్నే సాంబార్ రైస్ అని కూడా అంటారు. వంట రాని వాళ్ళు కూడా చేయొచ్చండి, అంత ఈజీగా చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక కప్ రైస్ తీసుకొని హాఫ్ కప్ దాల్ తీసుకొని బాగా వాష్ చేసుకోండి. ఒకటి ఆలుగడ్డ, ఒక క్యారెట్, కొన్ని బీన్స్, ఒక ఆనియన్, ఒక టమోటో, కొన్ని పచ్చి బఠానీ వేసి, ఒక టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు వేసి, ఒక కప్పు రైస్కి 4 కప్స్ వాటర్ వేసేసి కొద్దిగా ఆయిల్ వేసి లాస్ట్లో కుక్కర్ విజిల్ పెట్టేయండి. ఒక 4-5 విజిల్స్ వచ్చాక ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని ఆనియన్స్, ఎండుమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు వేసేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక బిసిబెల్లబాత్ పౌడర్ ఒక ప్యాకెట్ వేసేయండి. వేసేసి ఫ్రై చేసేసి బాగా ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి ఫ్రై చేసుకున్నది రైస్లోకి వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. వెజిటేబుల్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. లాస్ట్లో కొద్దిగా చింతపులుసు వేసేసి కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్ ఉంచేయండి స్టవ్ మీద. దీన్ని పెరుగుతో అయినా లేదా బూందీతో అయినా సర్వ్ చేసుకొని తిన్నారంటే సూపర్ అండి.